హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్పకస్ మీడియా. ఫ్రస్ట్రేషన్తో నూగిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా దేనికి జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఫ్రస్ట్రేషన్తో నూగిపోతారంటే, చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా ఇంత భారీగా గెలవడం, నిన్న పులివెందుల ఎలక్షన్లో టీడీపీకి పాజిటివ్గా ఓట్ బ్యాంక్ అవడం, 70% ఓటింగ్ అవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పులివెందుల జడ్పీటీసీ సీట్ కూడా కోల్పోయి ఎక్కడ పరుగు పోతుందని చెప్పి ఫ్రస్ట్రేషన్లో ఏవోవో లాజిక్ లేని మాటలైతే మాట్లాడుతారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కామెంట్లు చేశారో ఒకసారి మీకు క్లిప్ ప్లే చేస్తా. క్లిప్ చూసినాక చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది అసలు ఏమన్నా సంబంధం ఉందా మీరు కామెంట్లో చెప్పండి. ఒక్కసారి క్లిప్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారో ఒక్కసారి క్లిప్ చూడండి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు. బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఇవే ఆఖరి ఎన్నికలంట. చంద్రబాబు నాయుడు గారు చేస్తే రామకృష్ణ అనుకుంటుండాలంట, లేకపోతే నరకానికి పోతానంట. నిజంగా ఏమైనా సంబంధం ఉందా? ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేసిన మాటలేంది, ఆయన మాట్లాడుతున్న మాటలేంది? ఒక్కసారి మీరు ఆలోచించి దీన్ని ప్రశ్న కాకపోతే ఏమంటారు చెప్పండి. మేఘాలను మబ్బులు కమ్మేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు కమ్మేసారు మొత్తం. అంటే నెక్స్ట్ 20 ఏళ్ళు కూడా కుటుంబ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మడం, పవన్ కళ్యాణ్ గారు దాన్ని పదే చెప్పడం, ఇప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా గెలిచే పరిస్థితి లేదని చెప్పి జగన్ గారు అనుకోవడం, ఇవన్నీ ఏంటి? ఈ ఫ్రస్ట్రేషన్ ఎట్లా చెప్పాలో తెలియక చంద్రబాబు నాయుడు గారికి ఇది లాస్ట్ ఎలక్షన్. ఎందుకు లాస్ట్ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారికి? ఆయన 75 సంవత్సరాలలో కష్టపడ్డాడు, సీఎం అయిండు. ఏడ కూడా దొంగతనం ఏం చేయలేదు. మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు పాదయాత్ర చేయకుండా ఏదో వెహికల్స్ ఆపేస్తే ఆయన 6 కిలోమీటర్లు నడుచుకుంటా కంప్లీట్ చేసింది. ఆయన ఏం చేయాలనుకున్నది అది. అంత సామర్థ్యం, అంత శక్తి ఇప్పటికీ ఆయన ఏదనుకుంటుంది. మొన్న 3 గంటల సేపు నిలబడి ప్రజెంటేషన్ చేసిండు. ఆ దమ్ము మీలో ఎవరికైనా ఉందా? ఒక ప్రజెంటేషన్ని 3 గంటల సేపు నిలబడి అంతమంది ప్రజలను ముందు పెట్టి, అంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లను ముంగట పెట్టి ప్రజెంటేషన్ ఇచ్చే, అంతసేపు నిలబడి ప్రజెంటేషన్ ఇచ్చే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా ఉందా? ఇవన్నీ మాట్లాడకుండా ఏదైతే చేయాలో అది చేయకుండా మీ పార్టీ 11 సీట్లకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వద్దనుకొని 11 సీట్లు ఇచ్చారు మీకు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇవన్నీ కూడా ఆలోచించకుండా మీ పార్టీని ఎట్లా బిల్డ్ చేయాలో కూడా, అసలు మీ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లకు మీ పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు, ఎంతమంది అరెస్ట్ అవుతారో తెలియదు, ఎంతమంది జైలు ఉంటారో తెలియదు. ఇట్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి పదే మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ చేయాల్సింది ఆయన పార్టీ ఎందుకు ఇంత నిజాన్ని దిగజారింది, ఎందుకు ప్రజలు 11 సీట్లే ఇచ్చారు, రేపు పొద్దున్న పార్టీ గెలవాలంటే ఏం చేయాలి అని చెప్పి మీ పార్టీ కోసం మీరు మాట్లాడుకోవాలి తప్ప చంద్రబాబు నాయుడు గారిని పదే సీఎం చంద్రబాబు నాయుడు గారు కృష్ణారామ అనుకునే అవసరం ఆయనకి లేదు. ఆయనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఏం చేయాలనో, ఎప్పుడు కృష్ణ అనాలనో, ఎప్పుడు రామ అనాలనో చంద్రబాబు నాయుడు గారికి ఒకరు చెప్తే వినే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేరు. 40 ఏళ్ళ సంది రాజకీయాలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 40 ఏళ్ళలో ఎంతో మందిని చూశారు నీఎస్ అంటూలని. మామూలుగా కాదు, చంద్రబాబు నాయుడు గారు చూసింది నీఎస్ అంటూళ్ళని ఎంతో మందిని చూసారు. మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసారు, రోసయ్య గారిని చూసారు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసారు, కేసీఆర్ గారిని చూసారు. అవతల సైడ్ అపోజిషన్లలో ఎంతమంది మారినా సరే కూడా యువతల సైడ్ నిలబడిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. చంద్రబాబు నాయుడు గారి డైరీ గురించి, చంద్రబాబు నాయుడు గారి దమ్ము గురించి నేను చెప్పేదానికన్నా ప్రజలకే తెలుసు. ఆంధ్రప్రదేశ్లో కావాలి, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు దమ్ము ఏందన్నది. ఇప్పుడు సెంటర్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కింగ్ మ్యాటర్. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేక, ఇవన్నీ అదే చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పడైపోయిందా అని చెప్పి అవన్నీ యాక్సెప్ట్ చేయలేక ఇగో ఇసైన మాటలు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతవరకు కరెక్ట్ ఈ మాట్లాడాడు? ఈ ఎలక్షన్లో ఎవరికి లాస్ట్ కాలం టైం డిసైడ్ చేస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ ఎలక్షన్లో, చంద్రబాబు నాయుడు గారికి లాస్ట్ ఎలక్షన్ అనేది ఆ టైము, ఆ సందర్భం అవి డిసైడ్ చేస్తాయి. మీరు చెప్పినంత మాత్రం చంద్రబాబు నాయుడు గారు నరకాలకు పోవాలన్నా, స్వర్గానికి పోవాలన్నా మీరు కాదు డిసైడ్ చేసేది. ఎవరు ఎడుకోవాలన్నది పైవాడు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ మీకు కూడా తెలుసు ఎవరు ఎట్లా పోయారు ఏందన్నది. అవి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మనం కొన్ని మాట్లాడకపోవడం మంచిది. అది మంచిగా చేయడం అనేది తర్వాత, బట్ అవి మాట్లాడకపోవడం మంచిది కాబట్టి నేను మాట్లాడుతున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వయసు మీద, ఆయన పదవి మీద నాకు మర్యాద ఉంది కాబట్టి నేను రీసెంట్ మాటలు మాట్లాడతాను. ఒక్క నిమిషం పట్టదు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి మాట్లాడాలంటే ఈ వీడియోలో. కానీ నేను మాట్లాడాను, నాకు మర్యాద ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన వయసులో కావచ్చు, ఆయన పదవిలో కావచ్చు, మనం దేనికి పనికిరాం. ఆ కుర్చీ కన్నా మనం మర్యాద ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి మర్యాద ఇయ్యరు, ఆయన విజ్ఞతకు వదిలేయాలి. అది తండ్రి సమానులు. అలా వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజశేఖర రెడ్డి గారికి ఫ్రెండ్ కూడా,
స్నేహితులు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరికి ఏం లేనిది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత కక్ష? రాజకీయాలుగా 100 మాట్లాడండి మీరు. రాజకీయాలుగా పాలసీల గురించి మాట్లాడండి, విధి విధానాల గురించి మాట్లాడండి, సంక్షేమం గురించి మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి. వాళ్ళు మీకు ఖచ్చితంగా 1 to 1 జవాబు ఇస్తారు అవసరమైతే. అంతే తప్ప పర్సనల్గా మాట్లాడి ఈ వయసులో కృష్ణారాం అనుకోకుండా ఎందుకు ఇవన్నీ, మీకేమైనా లాస్ట్ ఎలక్షన్లు, నరకానికి పోతారు, ఇవన్నీ పనికిరాని మాటలు. అందుకే కదా మీకు 11 సీట్లు ఇచ్చింది. మీకు దేనికి ఇచ్చే 11 సీట్లు? ఈసెంట్ సమయం సందర్భం లేకుండా అడ్డమైన మాటలు మాట్లాడినందుకే కదా ఇచ్చింది. మంత్రులు మొన్నటిదాకా ఉండే, ఇప్పుడు ఇవాళ కుటుంబ ప్రభుత్వంలో ఎవరన్నా సరే గలీజ్ మాటలు మాట్లాడుతారా? ఎవరైనా నోటుకొచ్చినట్టు బూతులు ఎవరైనా మాట్లాడుతారా? ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడితే బూతులు. అది ఎందుకు మాట్లాడుతారో, ఎందుకు అంటే ఇంకా వాళ్ళకి లాస్ట్ టైం ఉండవల్లి గారు కూడా చెప్పారు, వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ చెప్పారు బూతులు మాట్లాడకుండా, సబ్జెక్ట్ దేనికోసం ప్రెస్ మీట్ పెట్టారో అది మాట్లాడమని చెప్పాను. కొడాల నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఇట్లా ఏ మినిస్టర్ అయినా సరే కూడా రావాలి, అరిచేసి ఊగిపోవాలి అంతే. ప్రజల సమస్యలు కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఊగిపోవాలి. ఇట్లా ఊగిపోయి అది ఇదని చెప్పేసి ఇవి మాటలు మాట్లాడారు తప్ప రాష్ట్రం కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, రాష్ట్ర నిరుద్యోగుల కోసం కానీ ఏ రోజున ఒక్కసారి మాట్లాడారా? అది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచించుకొని రాజకీయాలు మాట్లాడితే ఆయన పెట్టిన ప్రెస్ మీట్కి ఒక వాల్యూ, ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఇట్లా సమయం సందర్భం లేకుండా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పేసి ఇట్లా నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగెస్ట్ సీఎం. ఆయన ఇప్పుడే కాదు, ఇప్పటికే స్ట్రాంగే. ఆయన ఎన్ని రోజులు సీఎం ఉండాలనుకుంటే అన్ని రోజులు ఆయన సీఎం ఉంటారు. ఆయన ఎవరేం చేయలేరు అన్నది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా క్లారిటీతో ఉన్నారు. నెక్స్ట్ 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. దాని నుంచి ఎట్లా ఇది చేయాలనో తెలియక ఇట్లా పుల్లలు పెట్టాడు అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఇంకా లాస్ట్ ఎలక్షన్లు, ఎందుకు లాస్ట్ ఎలక్షన్లు, దేనికి లాస్ట్ ఎలక్షన్లు? మీరు ఇంతకుముందు కూడా అట్లా అన్నారు. మీకు లాస్ట్ ఎలక్షన్ చేసింది ఇప్పుడు మీకు కదా, ప్రతిపక్షం కూడా లేదు. మీరు ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదు. మీకు ప్రజలు మీకు ఎందుకు అంత అటువంటి రిజల్ట్ ఇచ్చారని చెప్పేసి ఆలోచించుకోకుండా, మీ పార్టీని ఎట్లా పైకి లేపాలో ఆలోచించుకోకుండా, మీ పార్టీని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆలోచించకుండా ఇవన్నీ మాట్లాడుకుంటా, పనికిరాని మాట్లాడుకుంటా, చంద్రబాబు నాయుడు గారిని కించపరిచేట్టు మాట్లాడుకుంటా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కనుక మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఆ సీట్లు కూడా రావని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి ఇది లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మాట్లాడారో ఆ మాటలకి రిప్లైగా నేను ఈ మాటలు చెప్తున్నా తప్ప, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన నుంచి ఒక మంచి స్పీచ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. డీసెంట్ స్పీచ్ కాదు ఆయన ఎక్స్పెక్ట్ చేసేది కూడా. ఇట్లా సమయం సందర్భం లేకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇట్లా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న 11 సీట్లు నెక్స్ట్ ఉండేది తెలియదు. అసలు ఈ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తుంది కూడా తెలియదు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఫోకస్ చేసుకుంటే అట్లీస్ట్ వాళ్ళ పార్టీ ఏం చేయాలన్నది వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఎంతసేపు ఆయనకి ఏజ్ అయిపోయిందని చెప్పి మాట్లాడి, ఈ ఏజ్లోనే కదా ఆయన 3 గంటలు నిలబడి ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఎవరికైనా ఉందా దమ్ము? మైకి పెట్టుకొని 3 గంటల సేపు రాష్ట్రం లాస్ట్ 1 yearలో గవర్నమెంట్ ఏం చేసింది అన్నది కళ్ళకు గట్టినట్టు కొన్ని వేల మంది ప్రజల ముందు ప్రజెంటేషన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన సత్తా. చంద్రబాబు నాయుడు గారి సత్తా గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు, ఆ దమ్ము ఎవరికి లేదు. ఆయన సత్తాని, ఆయన పవర్ని కనీసం మ్యాచ్ కూడా చేయలేరు. ఎవ్వరు కూడా చేయలేడు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దమ్ము, ఆయన ఆలోచనలని కనీసం అసలు దరిదాపులు కూడా ఎవరు ఉండరు. ఇంకా ఆయనతో కంపేర్ చేయడం వేస్ట్. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా ఆ రేంజ్ వేరు. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.